లెట్స్ గో టు కొత్తగూడెం. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈ రోజు అయితే మేము ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. మేము మంచిగా నేను మమ్మీ కొంచెం రెడీ అయినాం అనమాట, కొంచెం టచ్ అప్స్ టైప్. ఎక్కడికి వెళ్తున్నాం? మన అమ్మ. సో మనం అంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని అన్నాము, ఎందుకంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి అమ్మ లేదు కాబట్టి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నేను మా మమ్మీ సైడ్ వెళ్తున్నా. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతా. ఈ వ్లాగ్ వచ్చేసి జస్ట్ జర్నీ వ్లాగ్ ఉంటుంది. మొత్తం మేము అది పెట్టడానికి రా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. ఎవరెవరంటే ఆబ్వియస్గా మీకు తెలుసు కదా, సాయి మామ, వైశాలత వాళ్ళ పిల్లలు అండ్ మా మిగతా ఫ్యామిలీ కూడా. నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు కానీ ఈరోజు చూపిస్తాను మీకు వాళ్ళని కూడా. సో ఇప్పుడైతే ప్యాకింగ్ షాకింగ్ అయితే అంత అయిపోయింది, రెడీ కూడా అయిపోయినాం. ఇదిగోండి బ్యాగ్. జస్ట్ 2 డేస్కి వెళ్తున్నాము, ఇంకా రాఖీ పండుగ ఉంది ఎల్లుండి. సో లెట్స్ గో. ఓకే గైస్, ఇది మూన్ ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్. వావ్, బాగుందంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. అలా క్లైమేట్ కాదు యాక్చువల్గా, వెదర్ చల్లగానే ఉంది. బ్లూ స్కై, మూన్ అయితే చాలా బాగుంది. అమ్మా ఇక్కడ చూడు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అదో పైన చూడు, అక్కడ బయటికి వచ్చి చూడు, అక్కడ చందమామతో పోలిస్తా. థ్యాంక్ యూ. అమ్మాయిన చందమామ ఒకటే. ఓకే గైస్, చేతి కాళ్ళు పెట్టిద్దాం. రండి, మీరు అటెందుకు రండి. సాయి మామ ఇరాడు ఉంది ఒకటి. సే హాయ్. తాత ఇక్కడ ఒకటి ఉంది. తిప్పలే అదో డోరు. స్టాప్. మన కార్కి కాదు, శ్రీధర్ని కోరిక తెలుసా, ఇది కొత్తగూడెం ఊకనేటోడు. నేను వెళ్ళలేను కదా అక్కడ చూపించుకోవడానికి. నైన్కి తిందాం బ్రో, 9 వరకు ఇక్కడ ఉండదు. ఎంత టైం? 8 అవుతుంది, ఎంత 9:30 అంటే 1.5 అవర్ అని కంటిన్యూస్ కార్స్ ఆలోచించి ఆపుతున్నాం. మన కార్ వెళ్ళిపోవచ్చు, అట్లే వాడొచ్చినట్టు వెళ్తాను. ఇక్కడ ఆగితే అది కింద ఫుడ్ ఫ్రమ్ హోమ్, ఆల్టర్ నెంబర్ 1.
సాయి మామ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మేమైతే ఇక్కడ ఉన్నాం. సూపర్ బగారా రైస్ విత్ ఎగ్ టమాటో, నైస్ కాంబినేషన్. సాయి మామ వాళ్ళు ఓహో వెనకాలే పార్క్ చేస్తే అయిపోతుండే కదా. సో ఈరోజుకి డిన్నర్ గైస్ ఇది తినేసి మేబీ చిప్స్ ఏమైనా తీసుకుంటాయేమో. తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. అందరు తినేసిన తర్వాత ఒక టీ షార్ట్ కూడా వేస్తాం కావచ్చు. సో ఫస్ట్ తినేది అన్ని కావచ్చు. షిట్ నాకు చెప్పద్దా అమ్మ పెరుగుందని. కొంచెమే ఎక్స్క్యూజ్ మీ మమ్మీ గారు, ఇదేదో వేద్దామని ట్రై చేస్తాం. ఒరే చుట్టూ తిరగొద్దే, చుట్టూ తిరగొద్దునా. చికెన్ ఫ్రై, లెగ్ పీస్, మటన్ పీస్, చపాతీ పీస్, ఆల్ పీసెస్ మిక్సింగ్ అండ్ ఈటింగ్ అడిపోలి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇంకా చన్ను చాయ్ తెచ్చుకున్నాం అండ్ బింగోస్ తింటాము. మమ్మీ మా అమ్మ అందరు అక్కడ తింటున్నారు, మామయ్య వాళ్ళు. సో మేమైతే చాయ్ తాగేసి స్టార్ట్ అవుతాం మోస్ట్ ప్రాబ్లీ. చన్ను సే హాయ్, చన్ను సే హాయ్. గుడ్. సో గైస్ ఇంకా ఫుల్ దూరం ఉంది. మమ్మీ అప్పటికి నిద్ర వస్తుందా? మమ్మీ సీట్ మారింది. ఫ్రంట్ తాతయ్య ఇక్కడ, మమ్మీ ఇప్పుడు. ఏమైంది? మమ్మీకి చలి పెడుతుంది. కోల్డ్ కూడా ఉంది, సేమ్ కోల్డ్ కూడా ఉంది. ఫీవర్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఫీవర్ అయితే ఏం లేదు. సో బాడీ పెయిన్స్ ఉన్నాయి, కోల్డ్ ఉంది, ఫీవర్ లేదు, హెడేక్ ఉంది. అయినా కూడా మా నాన్న దగ్గర పోతున్నాం కాబట్టి హ్యాపీ. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో నేను చూపిస్తాను. 120 సిద్దిపేట అంతానే కదరా? అంటే మన ఇంటి దగ్గర సిద్దిపేట ఇట్లా యూ పోవచ్చు. సిద్దిపేట ఇలా లేదు కదా ఇప్పుడు. ఇట్లా 2000 years later. ఏమైందమ్మా? చూసా లేదు. ఒరుగుగా మా 10 నిమిషాలు పడుతుంది. ఇట్లా ఏదో ఇరికినట్టుంది తాత. ఏం కావాలి? డోర్ పడతలేదు. పట్టిందా? పట్టింది. నువ్వు దిగుతావా? డోర్ ఇంతసేపు తిరగట్టద్ది రోడ్డు. తాత నువ్వు కూడా చేయట్లా తాతలాగా. చెయ్యి నువ్వు కూడా. ఫైనల్లీ వెల్కమ్ టు కొత్తగూడెం. నేను దీని మీద పడుకుంటా అంటే నువ్వు తోసుకుంటాడు. తాడు కట్టేస్తాం ఇంకా పరిగెత్తి డైరెక్ట్ వస్తావు. అది మందే వైట్ కలర్ది. మందే ఇట్లా ఒకటేసారి టర్నింగ్ అవ్వాలి. ఇప్పుడు ఇల్లు చూడండి, ఇది కాదు. ఇటు పోవాలరా,
రైట్ పోవాలా ఇదేనా ఏ ఇది కాదు ఇంకా ముందు ఎండి అన్వర్ డెస్టినేషన్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి చెప్తుంది మరి అది పిచ్చిది అయిపోయిందిరా ఇది దీన్ని అదే అంటున్నా దానికి తెలియదు ఇల్లు ఎక్కడ మనకు కూడా తెలియదు రాదురా ఇది దరంగాడే ఇది కాదు ఆగ్రాగ్రా ఇటు పోవాలి మసీద్ ఎక్కడో ఈ సంద అనుకుంటా ఈ సందా ఈ ముందు నుంచి కూడా పోవచ్చు అనుకుంటా అలా నడుగు కొంచెం ముందుకు టార్చ్ ఎందుకు తీసినాయి బండి వాళ్ళకి ఎట్లా తెలుస్తుందిరా ఇంకొంచెం ముందుకి టార్చ్ బంద్ చేయబోంది సరే మా మమ్మీ వాళ్ళు ఇల్లు ఎక్కడుందో మమ్మీకి తెలియదు నేను వస్తానా ఎన్నడూ నడితే అదే అక్కడ చీకట్లో ఉడుకు వావ్ అక్క ఎవరు రాలంటే లైట్ లేదు మనకి లేదు రోడ్డు మీద గుజ్జిపోతుంది ఆడు చూడడానికి ఏం లేదు వెనక కూడా లేదు అది దొంగ బ్రో తరుణ్ గాని ఫోన్ ఇల్లు తప్పిపోయినాం మనకి తెలిస్తే ఆరం కొట్టి అని ఆపొచ్చు కదరా మాకు తెలియక వచ్చినాం కదరా అట్లా ఎందుకు వస్తావరా మాకు తెలియక రిటర్న్ చేయరా అటే ఉంటది దయ్యం లానే కనిపిస్తారు ట్రాన్స్ఫర్ కాడికి వెళ్ళి లెఫ్ట్ అంట బ్రో కరెక్టే చెప్పారు ఫ్యాన్లు ఉన్నాయి కదా ఫ్యాన్లు ఉన్నాయి కూలర్ తరుణ్ ఉదయ్ బాబా ఉదయ్ మీ రూమ్ లో పడుకోబెట్టుకో కేక్ తీద్దామంటే ఎక్కడ బెడ్రీస్ లేవు అన్ని బండి పెట్టిన వాడికి 12 కరెక్ట్ 12 ఉండదు రెడ్ కలర్ కావాలి ఇంకో దాది ఇక్కడ ఇంకో దాది మంచి కూర్చున్నా అత్త అని తెలుసు కదా బ్లూ కలర్ ఆయన ఎటు పోయి తాతయ్య పోయి ఎటు పోయి తాతయ్య పోయి ఎటో పోయి తాతయ్య అటు పోయింది అమ్మ కూడా పోయి ఇంత ఇప్పుడైతే పడుకోవాలి టైం వచ్చేసి 2:30 అవుతుంది ఈ వీడియోకి అయితే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే తర్వాత వీటికి